ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా ప్రకటనపై మరోసారి వివాదం తలెత్తింది. చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని శామ్ పిట్రోడా ఒక ఇంటర్వ్యూలో అన్నారు. చైనాను శత్రువుగా పరిగణించడం భారత్ ఆపాలని పేర్కొన్నారు. చైనాను గుర్తించి గౌరవించాల్సిన సమయం ఆసన్నమైందని, ఇకనైనా భారత్ తన వైఖరి మార్చుకోవాలని, శత్రువులా చూడడం మానుకోవాలని సూచించారు. మొదటి నుంచి భారత్ వైఖరి ఇరు దేశాల మధ్య ఘర్షణాత్మక వైఖరిని కలిగి ఉందని, ఇప్పుడు దేశాలు సహకారం వైపు పయనించాలని పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చే ఉప్పును ఆపడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధిస్తారా అని అడిగినప్పుడు ఆయన ఈ ప్రకటన చేశారు. అమెరికా ఎప్పుడూ తన శత్రువును ఎంచుకునే ధోరణిని కలిగి ఉంటుందని, కాబట్టి ఈ విషయం పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అన్ని దేశాలు ఒక్కతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు కమ్యూనికేషన్ ను పెంచుకుంటూ సహకరించుకోవాలన్నారు. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీకి చైనా పట్ల అమితమైన ప్రేమ ఉందంటూ బీజేపీ విమర్శించింది. కాంగ్రెస్ కు చైనా పట్ల వ్యామోహానికి మూల కారణం 2008లో కాంగ్రెస్ చైనీస్ కమ్యూనిస్టు పార్టీ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందమంటూ బీజేపీ ఆరోపించింది. మన భూమిలో 40,000 చదరపు కిలోమీటర్లు చైనాకిచ్చి వారికి ఇప్పటికీ చైనా నుంచి ఎటువంటి ముప్పు కనిపించడం లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ చైనాకు భయపడడంలో ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ భారత్ చైనా ఉద్రిక్తత, రష్యా ఉక్రెయిన్ ఉద్యమంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలు తొలగించాల్సిన అవసరం ఉందని ట్రంప్ అన్నారు. భారత్ చైనా సరిహద్దులో ఘర్షణలు చాలా తీవ్రంగా ఉన్నాయని, భారత్ కోరుకుంటే తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ అంగీకరించారు. అయితే ఇది ద్వైపాక్షిక సమస్య అంటూ భారత్ స్పష్టం చేసింది.